హాయ్ గైస్, ఐఎమ్ ఫోర్స్డ్ టు డూ దిస్ వీడియో అని చెప్పాలి. చాలా అంబిగ్యూటీ ఉంది బయట. రీసెంట్గా టీజీపీఎస్సి గ్రూప్ 2కి ప్రిలిమినరీ కీ విడుదల చేసింది. చాలామంది 400+ అంటున్నారు. ఎక్కడ అంటున్నారంటే మెయిన్గా పోల్స్లో, కామెంట్స్లో అంటున్నారు. సో ఇవి నమ్మొచ్చా అంటే 100% నమ్మలేమని చెప్పాలి. నిజం ఉంటుంది, కానీ ఎంత పర్సెంట్ నిజం అనేది ఎవరికి తెలియదు. గైస్, నేను ఒక సీరియస్ ఆస్పిరెంట్ని. ఇదివరకు యూపీఎస్సీ మెయిన్స్ రాశాను. అలానే చాలా ఎగ్జామ్స్లో 3 డిజిట్ ర్యాంక్ వచ్చింది. రీసెంట్ గ్రూప్ 4లో కూడా బిలో 200 స్టేట్ ర్యాంక్ వచ్చింది నాకు. ఎందుకు ఐఎమ్ ఫోర్స్ టు డూ దిస్ వీడియో అన్నానంటే, చాలామంది ఈ అంబిగ్విటీతో యాంగ్జైటీ వచ్చింది వాళ్ళకి. చాలామందికి అసలు ఎప్పుడు జిఆర్ఎల్ వస్తుంది, ఈ 400+ ఏంటి, నేను బాగానే చదువుతా కదా, ఇంతకంటే బాగా చదువుతా, ఇంకేం చదవగలుగుతా, అసలు యామ్ ఐ ఫిట్ టు దిస్ ప్రిపరేషన్ అని ఇలాంటి క్వశ్చన్స్, డౌట్స్ అందరికి ఉన్నాయి. ఏం టెన్షన్ పడకండి, మీకు ఎవ్రీథింగ్ విల్ బీ గుడ్. జస్ట్ ఏంటంటే మనకు టైం అయ్యే కొద్దీ, అంటే ఏం అప్డేట్స్ రావట్లేదు. ఇంకా ప్రిలిమినరీ కీ దగ్గరే ఉంది, ఇంకా అబ్జెక్షన్స్ డేట్ అయిపోలేదు, ప్లస్ ఇంకా ఫైనల్ కీ రావాలి, అంత టైం పడుతుంది. ఇప్పుడే ఏం కాదు, కొంచెం రిలాక్స్ అవ్వండి గైస్. ఇక్కడ ఏంటంటే చాలామందికి ఈ 400+, 380+ అంటుంటే నిజంగానే వచ్చిన అనే డౌట్ చాలామందికి ఉంది. వాళ్ళు మెయిన్గా ఎవరికి ఉందంటే రీసెంట్గా మెయిన్స్ ఎవరైతే రాశారో, మెయిన్స్ రాయడం చాలా, అంటే ఇది మనం అనుకున్నాము యాక్చువల్గా 30,000+ మెంబర్స్ క్వాలిఫై అయ్యారు గ్రూప్ 1 మెయిన్స్కి. బట్ స్టిల్ ఓన్లీ 21,000 చిల్లర, అంటే 21,000 చేంజ్ రాశారు. మనం అందరం చూసినాం. యాక్చువల్గా ఏంటంటే అప్పుడు మనం అందరం ఆశ్చర్యపోయినాం, అసలు ఛాన్స్ వచ్చుడే ఎక్కువరా, అంటే వీళ్ళు రాయకుండా ఉండడం ఏంది అని అనుకున్నాం కదా. ఈ 10,000 to 11,000 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సీరియస్గా గ్రూప్ 2, 3కి చదివారు. వాళ్ళు ఏంటంటే గ్రూప్ 1 మెయిన్స్ని గివప్ ఇచ్చేసారు. కొంతమంది ఎలా అంటే ప్రిపేర్ కాలేదు, వాళ్ళు ప్రిపేర్ కాకుండా కూడా సరేలే ఇక మెయిన్స్ అయితే రాద్దాం అన్నట్టుగా రాశారు. ఏది ప్రిపేర్ కాకుండా గ్రూప్ 1 మెయిన్స్ రాశారు. అంటే వాళ్ళు ప్రిపేర్ కాలేదంటే గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ కాలేదు, వాళ్ళు యాక్చువల్గా గ్రూప్ 2కి, 3కి ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. వాళ్ళు ఈ మెయిన్స్ రాసిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు డిస్క్రిప్ట్గా రాసి వాళ్ళు ఆల్రెడీ October 28కి ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నారు. ఎగ్జాస్ట్ అయిపోయి ఉండి ఒక 1 వీక్ బ్రేక్ తీసుకున్నాం. అప్పుడే దివాళీ వచ్చింది, 1 వీక్ బ్రేక్ తీసుకున్నారు. ఆ 10 డేస్లో గ్రూప్ 3 వచ్చింది. ఆ గ్రూప్ 3 అయిపోయి మళ్ళీ రిలాక్స్ అయ్యి మళ్ళీ టైం కూడా లేదు. యాక్చువల్గా ఆ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఏది సరిగ్గా రివైజ్ చేయలేకపోగా అసలు కాన్ఫిడెన్స్ లేకుండా అయిపోయింది. ఇంకా ఇది ఎలాగూ రాదులే అని రాశారు ఆ మూమెంట్లో. ఇక నా గ్రూప్ 1 వస్తే చాలు, ఇది ఎలాగూ 21,000 అన్నారు. అందులో ఇంకా మనకు అన్అఫీషియల్గా అప్పటికే ఒక 5,000 to 6,000 మెంబర్స్ ఇంగ్లీష్లో డిస్క్వాలిఫై అయ్యారని అన్అఫీషియల్గా తెలిసింది. సో నాకు వస్తుందేమో, ఎంపీడీఓ అయినా రాదా అనే థాట్లో ఏంటి అంటే గ్రూప్ 2ని నెగ్లెక్ట్ చేశారు. అందులో నేను కూడా ఉన్నా. యాక్చువల్గా నేను ఎగ్జామ్ రోజు అసలు నాకు 0 కాన్ఫిడెన్స్తో ఉండే. కానీ ఇక డేస్ గడిచిన కొద్దీ అరే ఇంత, అంటే ఇప్పుడు అంత టఫ్ వచ్చిన పేపర్స్లో మనకి 300+ రావడం అంటేనే గొప్ప అని చెప్పుకోవాలి. యాక్చువల్గా ఎట్లుంటుందంటే, ఇదివరకు నాకున్న ఎక్స్పీరియన్స్కి ఎలా ఉండే అంటే, ఒక టాపర్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 150 మార్క్స్ క్వశ్చన్ పేపర్లో టాపర్స్కి 90 వస్తాయి. కానీ ఏం లేకున్నా కూడా, అంటే ఏం చదవకున్నా బేసిక్గా వాళ్ళకి 10th క్లాస్ నాలెడ్జ్, దాంతో 70 అలా స్కోర్ చేసేవాళ్ళు మనం చూసినాం. ఏం ప్రిపరేషన్ చేయకున్నా కానీ ఒక 60 to 70 అట్లా చేసేవాళ్ళు. ఈ పేపర్లు అలా లేవు. యాక్చువల్గా ఏం తెలియకపోతే అసలు 40 to 50 చేయడమే గగనం. అంటే 200లోనే ఉంటారు వాళ్ళు, ఏం తెలియని వాళ్ళు. ఎందుకంటే 4 పేపర్స్ ఉన్నాయి. లక్ 4 పేపర్స్లో ఉండదు కదా.
సో వీళ్ళు ఏమనుకున్నారంటే యాక్చువల్గా నాలాంటి వాళ్ళు అంటే మెయిన్స్ రాసి గ్రూప్ 2కి సరిగ్గా 2 అండ్ 3కి సరిగ్గా ప్రిపేర్ కాని వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ అరే 300+ అంటే మంచి స్కోరే కదా, ఇన్ని ఎగ్జామ్స్లో వచ్చినాయి, నాకు గ్రూప్ 4లో కూడా మంచి ర్యాంక్ వచ్చింది, నాకెందుకు రాదు అనే థాట్లో ఉన్నారు చాలామంది. ఇంకా ఏంటంటే ప్రిపరేషన్ కూడా చాలా ఇయర్స్ నుండి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. వాళ్ళందరూ ఒక ఏంటి అంటే ఒక యాంబిగ్విటీలో ఉన్నారు వాళ్ళు. అంటే నేను ముందుకు వెళ్ళొచ్చా, అసలు ప్రిపరేషన్ కంటిన్యూ చేయొచ్చా, ఇంత కాంపిటీషన్ ఉందంటే ఇప్పుడు నెక్స్ట్ ఈ గ్రూప్ 2లో ఎస్ఏ వచ్చిన వాళ్ళు మళ్ళీ గ్రూప్ 2కి గ్రూప్ 1కి అవుతారు, వాళ్ళు ఎంపీడీ వచ్చిన వాళ్ళు మళ్ళీ గ్రూప్ 1కి అవుతారు. సో ఇంత కాంపిటీషన్లో యాక్చువల్గా మరి నేను నిలదొక్కుకోగలుగుతానా అనేది క్వశ్చన్ మార్క్ ఉంది. సో గైస్ రిలాక్స్ అవ్వండి, ఇంకా 1 మంత్ టైం పడుతుంది, అట్లీస్ట్ 1 మంత్. అట్లీస్ట్ నీకు జాబ్ వస్తుందో రాదో అని తెలియడానికే 1 మంత్ టైం పడుతుంది. సో రోజు యూట్యూబ్లో వీడియోస్ చూసుకుంటూ ఇవన్నీ యాంగ్జైటీ పెంచుకొని డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఇట్లాంటివి ఏదైనా ఒక బుక్స్ చదవడం కానీ ఏదో ఒక హ్యాబిట్ని 1 మంత్లో చాలా చేంజెస్ చూడొచ్చు మనం. జాబ్ ఉన్న వాళ్ళు దాంట్లో అంటే నిమగ్నం అయిపోండి అని చెప్తున్నా. ఇప్పుడు నేను అసలు కొత్త నోటిఫికేషన్స్ వస్తున్నాయని కొందరు అంటున్నారు, ఇప్పుడు అసలు ఎలాంటి చదివే మూడ్లోనే లేరని నేను అనుకుంటున్నా. సో రిలాక్స్ అవ్వండి, నా సజెషన్. నేను ఆల్మోస్ట్ 7 to 8 years ప్రిపరేషన్లో ఉన్నాను. సో ఇలాంటి టైమ్స్ అనేవి ఉంటాయి, పక్కా ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొంచెం రిలాక్స్ అవుతే బెటర్ మనకి హెల్త్ పరంగా కూడా. ఏదో ఒక దాని మీద ఫోకస్ చేయండి, మీ ఇంట్రెస్ట్ ఏంటో కనుక్కోండి, అలాంటి ఏదో ఒక యాక్టివిటీ మీద ఫోకస్ చేస్తూ ఉండండి. గేమ్స్ ఆడండి, బుక్స్ చదవండి. ఈ ఎగ్జామ్ అనేది ఈ సబ్జెక్ట్ అయితే ఉందో ఈ ఎగ్జామ్ అనే టాపిక్ని కాసేపు వదిలేయండి. యూట్యూబ్లో పెడుతూనే ఉంటారు. మనం ఇక అవన్నీ పట్టించుకుంటూ ఉంటే మనకే ఒకరు వచ్చి 370 ఉంటుంది అంటారు, కొందరు 380 అంటారు, కొందరు చాలా టఫ్ వచ్చింది 330 అంటారు. ఎవరికి ఏం తెలియదు, నీకు తెలియదు, నాకు తెలియదు, వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు. కాబట్టి అసలు ఇవన్నీ నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయడం కూడా చాలా కష్టం. కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా కొందరు సీనియర్సే చేతులు ఎత్తేసారు. ఎక్స్పెక్ట్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే గ్రూప్ 1 వచ్చిన వాళ్ళు పోతారు, గ్రూప్ 2 వచ్చిన వాళ్ళు 3కి ఉండరు. ఇంత కాంపిటీషన్ ఉంది. సో ఇవన్నీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఉంది. సో రిలాక్స్ అవ్వండి, మళ్ళీ కలుద్దాం.